హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈ యొక్క వీడియోలో మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో భాగంగా వర్డ్స్ రిలేటెడ్ మేనియాస్. సో గత వీడియోలో మనం చూసాం, లాస్ట్ వీడియోలో ఫోబియాస్ చూసాం. ఫోబియాస్ అంటే ఫియర్ అని, మరి మేనియా అంటే మ్యాడ్నెస్ అని అర్థం. ఇక్కడ ఇక పదాలన్నీ కూడా రిలేటెడ్ టు మేనియాస్, అన్ని రకాల మేనియాస్ ఇక్కడ వస్తాయి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ మేనియా వచ్చినా కూడా ఇంకా వర్డ్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఏదైనా సరే ఇది మనకు వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ పరంగా అయితేనేమి, మీనింగ్స్ పరంగా అయితేనేమి, మరియు రీజనింగ్ పరంగా అయితేనేమి ఇది మనకు అత్యద్భుతమైనటువంటి టాపిక్. ఓకేనా, మరి చూద్దామా. మరి మనకు గుర్తుంచాల్సిందేమంటే ఇక్కడ మేనియా, మేనియా మేనియా అంటే మ్యాడ్నెస్, ఫోబియా అంటే ఫియర్, ఫోబియా అంటే ఫియర్. కాబట్టి ఇవి మనకి అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడా ప్రతి ఎగ్జామినేషన్ కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. మీరు జాగ్రత్తగా వీటిని ఉపయోగించుకోండి. వీలైతే మీరు కూడా 1-2 సార్లు పలకండి, రాయండి, డిస్కస్ చేయండి. అప్పుడు మీరు మర్చిపోయే ప్రసక్తే ఉండదన్నమాట. మరి స్టార్ట్ చేద్దామా, చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఇక్కడ అన్నీ ఇక్కడ ఆల్ అబౌట్ మేనియాస్, లాస్ట్ వీడియో ఆల్ అబౌట్ ఫోబియాస్. ఇక్కడ చూస్తే మనకు అన్ని దాదాపుగా 40 పదాలు మిత్రమా. ఇక 40 కూడా బాగా నేర్చుకోండి, లింకప్ చేసుకోండి, దానికి రూట్ వర్డ్ తెలుసుకోండి, ఈజీగా ఉంటుంది. మరి చూస్తే ఇక్కడ బిబ్లియోమానియా, డిప్సోమానియా, థనథోమానియా, థియోమానియా, పైరోమానియా. మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి పదం కూడా ఫోబియాలు ఏమైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా మళ్ళీ మనకు వస్తూ ఉన్నాయి. మనకు ఇక్కడ కూడా వస్తున్నాయి కదా. మరి చూస్తే ఇక్కడ బిబ్లియోమానియా. సో బిబ్లియో అంటే బైబిల్ అనుకుంటే, బైబిల్ అనేది మనకు ఒక పుస్తకం అనుకుంటే, మనకు ఆల్రెడీ మనకు బిబ్లియోఫైల్ వచ్చింది. వాట్ మీన్ బిబ్లియోఫైల్? సో బిబ్లియోఫైల్ మీన్స్ లవర్ ఆఫ్ బుక్స్. ఏ పర్సన్ హూ లవ్స్ బుక్స్, ఏ పర్సన్ హూ కలెక్ట్ ద బుక్స్ ఈజ్ కాల్డ్ బిబ్లియోఫైల్. ఆ విధంగా ఇక్కడ మనకు మ్యాన్ అంటే పిచ్చి. ఏ పిచ్చి? పుస్తకాలంటే పిచ్చి. ఏ పుస్తకం దొరికినా కూడా వదిలిపెట్టడు, కొనుక్కుంటాడు, చదువుతూ ఉంటాడు. సో దాన్ని మనం పుస్తకాల పురుగు అంటాం. దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ దట్ బిబ్లియోమానియా. సో వన్ హూ హ్యాస్ అక్విజిషన్ అండ్ పొజిషన్ ఆఫ్ బుక్స్, ఏ పర్సన్ హూ కలెక్ట్ ద బుక్స్. ఓకే, దెన్ డిప్సోమానియా. డిప్ అంటే డిప్, కాఫీలో బిస్కెట్ని డిప్ చేసుకొని తింటాం అంటే డిప్ అంటే ముంచడం. మన పొద్దున్న లేస్తానే కాఫీలో బిస్కెట్, టీలో బిస్కెట్, పళ్ళ బిస్కెట్, అది మన. కానీ ఈవిడేమంటే కాఫీకైనా మందే, బిస్కెట్ అద్దుకోవడానికైనా మందే, మందు లేనిది వాడు ఉండలేడు. సో దట్ ఈజ్ కాల్డ్ డిప్సోమానియా. ఏ మేనియా ఫర్ డ్రింకింగ్ ఆల్కహాల్, ఊరికి నీళ్ళు కాదు, ఆల్కహాల్ అనమాట. ఆల్కహాల్ అంటే ఇంకా వాడు ఏం ఫస్ట్ ఆల్కహాల్ పడితేనే పొట్టలేకి అన్ని పనులు చేయాలంటే ఏం చేయడు వాడు. సో అటువంటి పిచ్చిని ఏమంటారంటే, అంటే మరి చెప్పండి, మన భాష చెప్పండి, పచ్చి తాగుడుపోతు నా కొడుకు అని చెప్తాం. ఓకే, డిప్సోమానియా అంటే ఏ మేనియా ఫర్ డ్రింకింగ్. దెన్ థనథోమానియా, రే కోమొస్తుంది తన్నే అనుకో, సచ్చవరు అంటాం. ఓకే, తనతో అంటే ఏమంటే చంపడం. అందుకే మనకేముంది యూతనేషియా ఉంది. యూతనేషియా అంటే మెర్సీ కిల్లింగ్. థనథోమానియా అంటే ఏ మేనియా ఫర్ డెత్, ఏ మేనియా ఫర్ డెత్. దెన్ థియోమానియా, థి అంటే ఏమంటే గాడ్, థీస్ట్, ఎథీస్ట్, థియాలజీ. ఓకే, కాబట్టి ది అంటే ఏమి గాడ్. సో ఏ మేనియా దట్ వన్ హ్యాస్ గాడ్. ఓకే, దెన్ పైరోమానియా. పైరో అంటే ఫైర్. ఎంతసేపు ఉన్న పక్కింటి ఇంటికి అగ్గి పెడతాం అనుకుంటూ ఉంటాడు. సో దట్ ఈజ్ కాల్డ్, దట్ మ్యాన్ ఈజ్ కాల్డ్ పైరోమానియా. కలిగి ఉండలేడు, అగ్గి పెట్టాలనుకుంటుంటాడు. ఏ మేనియా ఫర్ సెట్టింగ్ థింగ్ ఆన్ ఫైర్, వస్తువులకు నిప్ అంటించడమే ఈ యొక్క పిచ్చి. దెన్ మోనోమానియా, లోగోమానియా, గ్రాఫోమానియా, డ్రోమోమానియా, దెన్ క్లెప్టోమానియా. అన్నీ కూడా పదాలు ఆల్మోస్ట్ ఫోబియాలు మనకు వచ్చినటువంటివే, అవునా కదా. కాబట్టి ఇక్కడ మోనోమానియా. సో మోనో అంటే సింగిల్ కదా, మ్యాన్ అంటే సింగిల్ ఆబ్జెక్ట్ అంటే పిచ్చివానికి ఒకటే ట్రాక్, ఏది చెప్పంగా నమ్మడు, వినడు. ఓకే, ఏ మేనియా ఆఫ్ వన్ ఐడియా ఆర్ వన్ ఇంట్రెస్ట్ పొజిషన్. ఒకే ఐడియా, నేను చెప్పిందే వేదం, మీరందరూ అబద్ధాలే, నేదే కరెక్ట్ అంటాడు. సో ఆ పిచ్చిని ఏమంటే మోనోమానియా, ఏ మేనియా ఆఫ్ వన్ ఐడియా ఆర్ వన్ ఇంట్రెస్ట్ ఆర్ పొజిషన్. దెన్ లోగో అంటే స్టడీ కదా.
లోగంటే స్టడీ ఇక్కడ మ్యాన్ అంటే పిచ్చి, మ్యాడ్నెస్ వర్డ్స్ అని కాదు, ఇక్కడ మనకి ఉంటాయి. ఏ మ్యానియా ఫర్ టాకింగ్ మాట్లాడుతుంటే అది లోగంటే స్టడీ ఏ స్టడీ చేస్తాడో పదాలు మాట్లాడుతూనే ఉంటాడు. సో మ్యానియా ఫర్ టాకింగ్ అండ్ టాకింగ్ వానికి 24 hours నిద్రలో తప్పితే ఎప్పుడు అని పక్కన మనుషులు ఉండాల్సిందే, లోడ వాగుతూ ఉండాల్సిందే వానికి. ఓకే, గ్రాఫోమోనియా వాడి మన గ్రాఫ్. సో చిన్నప్పుడు 6వ క్లాస్ 7వ క్లాస్ 4వ క్లాస్ మనం గ్రాఫ్ తీసుకోం. గ్రాఫ్ ఏమైనా రాసాం బొమ్మలు గీసినాం. సో గ్రాఫ్ అంటే రైటింగ్ అని అర్థం. గ్రాఫ్ అంటే రైటింగ్. ఇక్కడ గ్రాఫోమానియా అంటే ఏ మ్యానియా ఫర్ రైటింగ్. సో ఇంకా వాడు 14 నుంచి పడుకునేందుకు రాతనే ఉంటాడు. ఏంలే రాయి రాత రైటింగ్ అంతే. సో దట్ మ్యాన్ ఈజ్ కాల్డ్ గ్రాఫోమానియా. డ్రోమోమానియా. సో డ్రోమోమానియా అంటే డ్రోన్స్ అనుకోండి, డ్రోన్స్ ఎప్పుడు జర్నీ చేస్తూ అనిపిస్తుంటుంది. సో డ్రోన్ పైకి వేసి అనుకో అట్లా ఆపరేట్ ఇట్లా ఆపరేట్ తిరుగుతూనే ఉండు మనకి చాలా ఎంజాయ్గా ఉంటుంది. ఇక్కడ ఏ ఎంజాయ్మెంట్ అంటే ఏ మ్యాన్ ఫర్ ట్రావెలింగ్. నువ్వు ట్రావెలింగ్ చిన్న పిచ్చి, ఎక్కడికైనా ఎంత దూరమైనా సరే ట్రావెల్ దా పిచ్చి ఉంటే మనం డ్రోమోమానియా. మీరు ఎటు గుర్తుంటుంది దీన్ని? డ్రోన్ గుర్తు. డ్రోన్ ప్రయాణిస్తూనే ఉంటుంది కాబట్టి ఆ విధంగా నేను కూడా ప్రయాణిస్తూనే ఉంటా. సో దట్ ఈజ్ మ్యాన్ ఈజ్ కాల్డ్ ఏ మ్యానియా ఫర్ ట్రావెలింగ్. దెన్ క్లెప్టోమానియా. థెఫ్ట్ అంటే దొంగతనం చేయడం అంటే పిచ్చి. మన దగ్గర డబ్బులు ఉంటుంది, డబ్బులు దండిగా ఉంటుంది, వాడిని ఆ వస్తువు కొనగలడు. పక్క అమ్మాయి దగ్గర పక్క వాళ్ళ దగ్గర 5 రూపాయలు 10 రూపాయలు పెన్ను ఉంటుంది. ఈ 10 రూపాయలు కదా మన దగ్గర 100 రూపాయలు కూడా డబ్బులు ఉంటుంది, కానీ అది కొనడు. అది దొంగతనంగా కొట్టాలంతే. వాడు అటువంటి పెన్నులు 10 కొనుక్కోవచ్చు, అయినా కూడా మనకి ఏముంటుంది, నేను దాని పెన్ను కొట్టాలా, ఆ పుస్తకాన్ని నేను కొట్టేసిందే అంటే మనకి ఆ పిచ్చి. దట్ పిచ్ ఈజ్ కాల్డ్ క్లెప్టోమానియా. థెఫ్టింగ్ అంటే ఒక పిచ్చి, దొంగతనం చేయడం అంటే మనకి ఒక పిచ్చి. దెన్ ఆంథోమానియా. సినోమానియా. మెగలోమానియా. దెన్ హెడోమానియా. దెన్ సిటోమేనియా. మరి చూద్దాం. ఆంథోమేనియా అంటే ఆంథోస్ అంటే ఫ్లవర్స్. సో మేనియా ఆఫ్ ఫ్లవర్స్, పూలు అంటే పిచ్చి. అన్ని రకాల పూలు తెచ్చుకుంటారు, చెట్లు వేసుకుంటారు, పెట్టుకోవాలనుకుంటారు అట్లా. దెన్ సినో అంటే డాగ్స్. ఏ మ్యానియా ఆఫ్ డాగ్స్. దెన్ మెగలో అంటే పెద్ద అని కదా, అంటే పెద్ద కదా, ఓపెన్ అని కదా. సో కాబట్టి ఏ సైకలాజికల్ స్టేట్ క్యారెక్టరైజ్డ్ బై డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండ్యూర్. అంటే పెద్దవి అంటే ఓపెన్ ప్లేస్ అంటే భయం, పిచ్చి. బీయింగ్ ఇంపార్టెంట్, సో కంట్రోలింగ్ అదర్స్ లైఫ్. ద హెడోమానియా. హెడో అంటే హ్యాపీనెస్. ఏ మానియా ఆఫ్ ప్లెజర్ ఆర్ హ్యాపీనెస్. దెన్ సిటోమానియా అంటే ఏమంటే ఏ మేనియా ఆఫ్ ఈటింగ్. ఎప్పుడు తినాలా పిచ్చి, ఒక పిచ్చి. ఏదైనా తోస్తూనే ఉంటాడు. ఓకే, సో ఆంథోమానియా అంటే మానియా ఆఫ్ ఫ్లవర్స్. సినోమానియా మీన్స్ ఏ మానియా ఆఫ్ డాగ్స్. మెగలోమానియా మీన్స్ ఏ సైకలాజికల్ స్టేట్ క్యారెక్టరైజ్డ్ డెల్యూషన్స్ ఆఫ్ గ్రాండ్యూర్. హెడోమానియా మీన్స్ ఏ మానియా ఆఫ్ ప్లెజర్. దెన్ సిటోమానియా మీన్స్ ఏ మానియా ఆఫ్ ఈటింగ్. దెన్ ఫ్లూటోమానియా మీన్స్ ఏ మానియా ఆఫ్ వెల్త్. ఫ్లూటో అంటే ఫ్లో కూడా ధనం ఫ్లో అయితే దండిగా డబ్బులు ఉంటే ఫ్లూటో. ఇక్కడ ఫ్లూటోమానియా అంటే ఈ మానియా ఫర్ వెల్త్, డబ్బులు సంపాయాల ధనం. ఆంగ్లం అంటే ఇంగ్లీష్ కదా. ఏ ఫాండ్ ఆఫ్ ఇంగ్లీష్ థింగ్స్. ఫాండ్ ఆఫ్ అంటే చాలా ఇష్టం. ఇష్టం ఇంగ్లీష్ వస్తువులని చాలా ఇష్టం. జూమానియా అంటే జంతువులు కదా. ఇన్సేన్ ఫాండ్నెస్ ఫర్ అనిమల్స్. దెన్ టెక్నోమేనియా. టెక్నాలజీ. సో పిచ్చి, ఏ పిచ్చి? క్రేజ్ ఫర్ టెక్నాలజీ. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా దాన్ని అందిపుచ్చుకొని చూస్తూ ఉంటాడు. సో ఆ పిచ్చినే ఉంటామంటే మనం టెక్నోమేనియా అంటాం. దెన్ పొలెమోమేనియా మీన్స్ ఏ మేనియా ఫర్ వార్. యుద్ధాలంటే పిచ్చి. యుద్ధం చేయిస్తానే పక్కవాన్ని కొట్టి, వాడిని కొట్టు, గెలుచుకో. ఎప్పుడు చూసినా యుద్ధం అంటే మనకి ఒక పిచ్చి అంతే. యుద్ధం చేయాలనుకుంటూ ఉంటాడు. ఓకే, సో ఫ్లూటోమానియా మీన్స్ ఏ మేనియా ఫర్ వెల్త్. ఆంగ్లోమానియా మీన్స్ ఏ ఫాండ్ ఆఫ్ ఇంగ్లీష్ థింగ్స్. జూమానియా మీన్స్ ఇన్సేన్ ఫాండ్నెస్ ఫర్ అనిమల్స్. టెక్నోమానియా మీన్స్ క్రేజ్ ఫర్ టెక్నాలజీ. దెన్ పొలెమోమానియా మీన్స్ ఏ మేనియా ఫర్ వార్. దెన్ ఓనోమేనియా. పలకండి మిత్రమా. ఓకే, ఓనోమేనియా, ఎపోమేనియా,
ఎపోమేనియా, చూడు ఇక్కడ ఎలుథెరోమేనియా, యూథెరోమేనియా, ఎర్గోమేనియా, ఎర్గో అంటే వర్క్ కదా, ఎర్గోమేనియా, డైనోమేనియా మీ ఇష్టం. మీరు చూసినట్టయితే ఇక్కడ కొన్ని పదాలు చాలా వరకు ఫోబియాలు ఏమైతే వచ్చినాయి ఎక్కడ అదే వస్తున్నాయి కాదు, అక్కడ ఫోబియా అంటాం, ఇక్కడ మేనియా అంటాం అంతే. రూట్ కనుక్కుంటే అదేలో వెళ్ళిపోతూ ఉంటాం. ఓకేనా? సో ఓనోమేనియా, ఓన్ అంటే వైన్స్ మందులు, సారాయ్. ఓకే, క్రేజ్ ఫర్ వైన్స్, అదొక క్రేజ్ మనకి మందు. ఎఫోమేనియా, ఓకే, ఎఫోమేనియా మీన్స్ క్రేజ్ ఫర్ రైటింగ్ ఎపిక్స్ కథలు, క్రేజ్ ఫర్ రైటింగ్ ఎపిక్స్. దెన్ యూథెరోమేనియా మీన్స్ ఏ మ్యాజిక్ డిజైర్ ఫర్ ఫ్రీడమ్, దెన్ ఎర్గో అంటే వర్క్ కదా, ఎర్గోమేనియా మీన్స్ ఎక్సెసివ్ డిజైర్ టు వర్క్, పని చేయాలని పిచ్చి ఉంటుంది, ఎక్సెసివ్ వర్క్ చేయాలి, ఎక్సెసివ్ డిజైర్ టు వర్క్, చేయాలంటూ ఉంటాడు. దెన్ డినోమేనియా, సో డినోమేనియా మీన్స్ ఏ మేనియా ఫర్ డాన్సింగ్. డినో అంటే డ్యాన్స్, గుర్తుకోండి, అంటే డ్యాన్స్ వేయాలి, డాన్స్ ఎప్పుడు చూసినా డ్యాన్స్, బాత్రూమ్లో డ్యాన్స్, ఇంట్లో డ్యాన్స్, తింటున్న డ్యాన్స్, ఓకే చదువుకున్న డ్యాన్స్, బయట ఉన్న డ్యాన్స్, ఎక్కడ పోయినా డ్యాన్స్. సో దట్ డాన్స్ ఈజ్ కాల్డ్, దట్ పిచ్ ఈజ్ కాల్డ్ డినోమేనియా. డినోమేనియా మీన్స్ ఏ మేనియా ఫర్ డాన్సింగ్. దెన్ మెథోమేనియా, ప్యాథోమేనియా, సెబాస్టోమేనియా, థింబ్రోమేనియా. అబ్బా ఏం పదం, తింబ్రో నీ బండా థింబ్రోమేనియా, థియేటర్ గుర్తుపెట్టుకుని ఇక్కడ థియేట్రోమేనియా, థియేటర్ గుర్తుపెట్టుకుని, థియేటర్ అంటే భయం అంట. ఓకే, సో మెథోమేనియా, క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్స్. ఇబ్బా ఎన్ని ఉండే పదాలు ఆల్కహాల్ మీద కదా. ఓకే, మెథోమేనియా అంటే క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్, క్రేజ్ ఫర్ వైన్, టీ టోటలర్, ఎప్పుడు టీ తాగునోడు. కానీ ఇంకోటి మేనియా. ఓకే, చూస్తే ఇక్కడ ప్యాథోస్ అంటే డిసీజ్ కదా, వాడి మీద ప్యాథాలజీ, స్టడీ అబౌట్ డిసీజ్ కదా. కాబట్టి మోరల్ ఇన్సానిటీ ఫర్ ఆర్ సైకోపతి అంటే మైండ్ దొబ్బేసింది మనకి. సెబాస్టియన్ పేరుని చూసినా మనం ఎప్పుడైనా సరే, సో మతాల పరంగా పేర్లు పెట్టుకుంటామా. సో సెబాస్టియన్ అంటే రిలీజియస్ ఇన్సానిటీ, పిచ్చివానికి నా మతమే గొప్పది, వీరి మతాన్ని వేస్ట్ అని అంటుకుంటారు. అటువంటి వేస్ట్ నాలు ఏమంటాం మనం, అటువంటి పిచ్చిని ఏమంటాం మనం, సెబాస్టోమేనియా అంటాం. రిలీజియస్ ఇన్సానిటీ, మతాలంటే పిచ్చి. దెన్ థింబ్రోమేనియా, క్రేజ్ ఫర్ స్టాంప్ కలెక్టింగ్. దీన్ని మనం అంటాం మనం ఫిలాటలీ అంటాం. మన భాష చెప్పాలంటే ఫిలాటలీ. టెలి అంటే డిస్టెన్స్, ఫిల్ అంటే లవ్ డిస్టెన్స్ అంటే కలెక్టింగ్ ద స్టాంప్స్ ఫ్రమ్ వేరియస్ డిస్టెన్సెస్. ఇక్కడ మనకు థింబ్రోమేనియా అంటే క్రేజ్ ఫర్ స్టాంప్ కలెక్టింగ్. దెన్ థియేట్రోమేనియా, క్రేజ్ ఫర్ గోయింగ్ టు ప్లే, అంటే థియేటర్ పోవడం అంటే అదొక క్రేజీ. ఏ కొత్త సినిమా వచ్చినా బయటికి పోవాలా, ఏ డ్రామా వచ్చినా అటు పోయి చూడాల్సిందే, అటువంటి పిచ్చి ఉంటే దాన్ని ఏమంటాం, థియేట్రోమేనియా అంటాం. దెన్ మిథోమేనియా మీన్స్ క్రేవింగ్ ఫర్ ఆల్కహాల్, ప్యాథోమేనియా మీన్స్ మోరల్ ఇన్సానిటీ ఆర్ సైకోపతి, సెబాస్టోమేనియా మీన్స్ రిలీజియస్ ఇన్సానిటీ, దెన్ థింబ్రోమేనియా మీన్స్ క్రేజ్ ఫర్ స్టాంప్ కలెక్టింగ్, దెన్ థియేట్రోమేనియా మీన్స్ క్రేజ్ ఫర్ గోయింగ్ టు ప్లే. దెన్ అబ్లుతోమేనియా, అప్రడిజియోమేనియా, బ్రక్సోమేనియా, ఏంటంటే బ్రక్సోమేనియా, హిప్పోమేనియా, హిప్పోస్ అంటే హార్సెస్ కదా, హిప్పోమేనియా. దెన్ ఫెనరోమేనియా. చూద్దాం మంచి పదాలు. అబ్లుతోమేనియా, స్నానం చేసుకోవాలంటే ఇష్టం, పిచ్చి. బ్లూ అంటే టబ్లో మునుగు, స్నానం చేయి బాగా. ఇక్కడ మేనియా ఫార్ వాషింగ్ వన్ సెల్ఫ్, ఇంకా ఊరికి స్నానం చేసుకుంటూనే ఉంటాడు, వానికే బాతింగ్ చేసుకుంటూనే ఉంటాడు అనమాట. అదొక పిచ్చి. ఫోబియా అంటే ఏమి, ఫోబియా అంటే ఏమి, స్నానం అంటే భయం, స్నానం చేసుకుంటే భయం. మరి మేనియా అంటే ఏమి, ఎప్పుడు చిన్న బాతింగ్ అంటూ ఉంటాడు. అప్రడిజియాక్, హూ ఇస్ కాల్డ్ అప్రడిజియాక్? సో ఏ పర్సన్ హ్యావింగ్ మోర్ సెక్సువల్ ఇంట్రెస్ట్. సో ఆ వ్యక్తిని ఏమంటాం, అప్రడిజియాక్ అంటాం. అంటే సెక్సువల్గా ఇంట్రెస్ట్ ఉంటే, ఎప్పుడైనా సెక్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఇంట్రెస్ట్గా ఉంటే వాడిని ఏమంటామంటే మనం అప్రడిజియాక్ అంటాం.
దట్ పర్సన్ ఇస్ కాల్డ్ అప్రోడిజియాక్. ఓకే, మరి అప్రోడిజియోమానిక్ అంటే ఇంకా అంతే, పిచ్చి వానికి అంతే కాదు, అబ్నార్మల్ సెక్సువల్ ఇంట్రెస్ట్, ఇంకా వాడిని పట్టుకోలేం, ఎంతసేపు సెక్స్ అనుకుంటా అంటాడు వాడు. ఓకే, దట్ ఇస్ కాల్డ్ అప్రోడిజియోమానియా మీన్స్ అబ్నార్మల్ సెక్సువల్ ఇంట్రెస్ట్. అబ్నార్మల్ సెక్సువల్ ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఈయనకి వాడు బియాండ్ అనమాట. వాడు ఎప్పుడు చూసినా సెక్స్ గురించి అడుగుకుంటూ ఉంటాడు. ఓకే, సో బ్రక్సోమానియా, బ్రక్సో నిద్రలో పళ్ళు టక్క కొరుకుతానే ఉంటారు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ కంపల్షన్ ఫర్ గ్రైండింగ్ టీత్. నీకు మీద కోపం వచ్చిందనుకో, నీ ఫ్రెండ్ మీద కానీ మీ పక్కంటోళ్ళ మీద కానీ కోపం వచ్చిందనుకో, ఇంకా పళ్ళు కొరికి మీద పోతా ఉంటావు, కళ్ళు కొరికి మీద పోతా ఉంటావు. ఓకే, కంపల్షన్ ఫర్ గ్రైండింగ్ టీత్. ఓకే, అంటే ఉద్రేకముతో పళ్ళు కొరకడం, కోపంతో ఒకరి మీద పళ్ళు కొరికితే దాన్ని ఏమంటామంటే మనం బ్రష్ చేయాలి కదా. బ్రష్ ఎంత బ్రష్ చేస్తావు, పంటికి చేస్తాం కదా. సో కాబట్టి బ్రష్ అంటే బ్రష్ ఎక్కడ బ్రష్ చేస్తావు, పంటికి. పండ్లను కొరుకుతూ ఉంటే కోపంతో, దట్ ఈస్ కాల్డ్ బ్రక్సోమానియా. హిప్పోమానియా మీన్స్ అబ్సెషన్ విత్ హార్సెస్. సో హార్స్లు అంటే వానికి పిచ్చి. దెన్ పెనరోమానియా మీన్స్ హ్యాబిట్ ఆఫ్ బైటింగ్ వన్స్ నెయిల్స్. ఎప్పుడు చూసినా భయం, పళ్ళు కొరుకుంటూనే ఉంటారు. మీరు గమనించి మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కొంచెం భయం వేస్తే ఇంకా నోట్లో కొరుకుతానే ఉంటారు, ఇట్లా కొరుకుంటూనే ఉంటారు. ఆ పిచ్చిని ఏమంటారు అంటే ఫెనరోమానియా మీన్స్ హ్యాబిట్ ఆఫ్ బైటింగ్ వన్స్ నెయిల్స్. పక్కవాడి పళ్ళు వేలు కొరకడు, పక్కవాడి గోర్లు కొరకడు, వాని నెయిల్స్ వాడే కొరుక్కుంటుంటే దా పిచ్చిని ఏమంటాడు, నువ్వు ఎంతని చెప్పు, నువ్వు రుచి మళ్ళీ నోట్లో పోతుంది కొరుక్కుంటానే ఉంటాడు వాడుగా. సో దట్ ఈస్ కాల్డ్ ఫెనరోమానియా మీన్స్ హ్యాబిట్ ఆఫ్ బైటింగ్ వన్స్ నెయిల్స్. దెన్ పోటోమానియా, అప్సోమానియా, ఆనియోమానియా. దెన్ నోసోమానియా చెప్పినాం. నోస్ అంటే ముక్కు కారుతా ఉంటే డిసీజ్ అని చెప్పినాం కదా, అదేనమాట. దెన్ ఇథరోమానియా. ఒకసారి చూద్దాం మరి. సో పోటోమానియా, ఫోటో అంటే మనకు లైట్ అని అర్థం, ఫోటో అంటే లైట్, కానీ ఇక్కడ పోటో అంటే ఏమంటే అబ్నార్మల్ డిజైర్ టు డ్రింక్ ఆల్కహాల్ ఎన్ని వస్తున్నాయి కదా మనకు, దండే వస్తున్నాయి కదా. ఓకే, పోటోమానియా మీన్స్ అబ్నార్మల్ డిజైర్ టు డ్రింక్ ఆల్కహాల్. మీరు గమనించినట్టయితే ప్రతి మేనియా కూడా మ్యాక్సిమం మనకు ఎక్కడ నుంచి వస్తున్నాయి, ఫోబియా నుంచి వస్తున్నాయి. ఫోబియా నేర్చుకుంటే మేనియా వచ్చినట్టే, ఆ రూట్ నేర్చుకుంటే ఇది వచ్చినట్టే. ఆ రూట్ కావాలంటే ఏం నేర్చుకోవాలి మనం, వర్డ్ పవర్ నేర్చుకోవాల్సింది మళ్ళీ. సో వర్డ్ పవర్ అన్నిటికీ మూలం, ఆరిజిన్. దెన్ ఓప్సోమానియా అంటే ఏమంటే అబ్నార్మల్ లవ్ ఫార్ వన్ కైండ్ ఆఫ్ ఫుడ్. ఒకే రకమైన ఫుడ్ను లవ్ చేస్తూ ఉంటాడు అంతే. ఆనియోమానియా, ఆనియన్ అనుకుంటే మిత్రం ఆనియన్. సో ఆనియన్ అనుకోండి, ఆనియోమానియా, ఆనియన్స్ రేట్ ఎక్కువైపోయినాయి, కిలో 60-70 అయిపోతున్నాయి. ఓకే, అట్లా అనుకుంటే మీరు ఆనియోమానియా అంటే ఏ మేనియా ఫార్ పర్చేజింగ్, అంటే కొను అదొక పిచ్చి, ఏదో కొంటానే ఉండాలంగా. ఓకే, సో ఏ మేనియా ఫర్ పర్చేజింగ్. నోసోమానియా, ముక్కుల కారుతా ఉందంటే మీకు జబ్బు వచ్చిందని అర్థం, జ్వరం వచ్చింది, పడిశం పట్టింది, జలుబు వచ్చింది, కారుతాంది అంటే జబ్బులో ఉన్నామని అర్థం. సో నోసోమానియా మీన్స్ డెల్యూషన్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ ఏ డిసీజ్. అంటే నాకైనా జబ్బు వచ్చిందేమో, ఓ అమ్మ ఇది వచ్చిందే, నేను బతకనేమో, పోతానేమో, నాకు ఎక్కువ రోజు లేదు, అట్లా ఆ యొక్క పిచ్చి ఎప్పుడు అదే ఆలోచిస్తుంటారు అనమాట వాడు. ఇథరోమానియా అంటే ఈథర్ అనే ద్రావణం మనకు కెమిస్ట్రీ మనకు వస్తుంది కదా. సో ఇథరోమానియా మీన్స్ క్రావింగ్ ఫార్ ఈథర్. ఓకే, దర్శనాలు మిత్రమా. సో ఇవి మనకు మేనియాస్ ఉన్నటువంటివి. కాబట్టి ఇక మేనియాస్ అండ్ ఫోబియాస్ అయితే మీరు బాగా నేర్చుకోండి. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అయితే మీరు ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్గా ఈరోజు 10 నేర్చుకొని రేపు 10 అట్లా నేర్చుకోవద్దండి. ఒకటి స్టార్ట్ చేసినాం అనుకోండి, రేపు మేనేజ్ స్టార్ట్ చేసినామనుకో మొత్తం మేనేజ్ నేర్చుకోండి. ఫోబియా అనుకోండి, మొత్తం ఫోబియాస్ నేర్చుకోండి. ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయండి. సో ఇంట్లో వాళ్ళతో మీరు కంపల్సరీ డిస్కస్ చేయండి, అమ్మ నాయన బ్రదర్ సిస్టర్తో డిస్కస్ చేయండి, లేకుంటే మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి, మీకు మీరే డిస్కస్ చేయండి. సో ఒక్కసారి డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి రివిజన్ చేయండి. ఒక వీక్లో మళ్ళీ ఒక నెలలో ఆ పదాలను రివిజన్ చేస్తే మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఎగ్జామ్కి దగ్గర అన్నీ ఒక్కసారి రివిజన్ చేసుకుంటే మొత్తం మార్క్స్ ఫుల్గా పడాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఓకేనా మిత్రమా. సో కాబట్టి అన్ని బాగా నేర్చుకోండి. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అయితే మీరు కూడా ఏపీహెచ్ఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ, తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎంటీఎస్ కానీ, పోటీ పరీక్ష ఏదైనా సరే ప్రిపేర్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది,
ఆ యొక్క లింక్ని బేస్ చేసుకుని మీరు మన కోర్స్ పర్చేజ్ చేసుకోండి. అత్యద్భుతంగా మీకు ఉంటుంది. ఇంగ్లీష్ అంటే మీకు భయం అనేది పోతుంది. మన ఉత్తమ అకాడమీలో మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే మాత్రం ఈజీగా ఏ ఎగ్జామ్ని మీకు క్రాక్ చేస్తారని నమ్మకం మీకు కలుగుతుంది అనమాట. సో థ్యాంక్ యూ.